ఒక చతురస్రం యొక్క పొడవు 10 సెంటీమీటర్స్ అయితే దాని యొక్క విస్తీర్ణత ఎంత? ఇప్పుడు చతురస్రం అంటే ఏంటండి? ఇదే కదా, 4 భుజాలు సమానంగా ఉంటాయి. ఒక భుజం ఏమి ఇచ్చారు? 10 సెంటీమీటర్స్. అంటే మిగతాది కూడా అన్ని 10 సెంటీమీటర్సే ఉంటాయి కదా. చతురస్రం యొక్క అన్ని భుజాలు సమానంగా ఉంటాయి కాబట్టి అన్నిటికీ 10 సెంటీమీటర్స్ అంటారు. మనకు కావాల్సింది ఏంటిదండి? విస్తీర్ణత అడుగుతున్నారు. విస్తీర్ణం దేందండి? చతురస్రం యొక్క విస్తీర్ణం. చతురస్రం యొక్క విస్తీర్ణం ఫామ్ ఏంటండి? ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏ స్క్వేర్. ఇప్పుడు మనకేమి ఇచ్చారండి? భుజం ఇచ్చారు కాబట్టి 10 కదా, 10 × 10 దట్ ఇంప్లైస్ 100 చదరపు సెంటీమీటర్లు. మనకి సెంటీమీటర్స్ ఇచ్చారు కదండి, మనకి విస్తీర్ణం కనుక్కోవాలంటే చదరపు సెంటీమీటర్లో వస్తుంది.